హాయ్ అండి అందరికీ. ఇదైతే ఇంకా శ్రీశైలం అనేది పార్ట్ 2 అనమాట. ఇంకా పాతాళ గంగలోకైతే మెట్లు దిగుకుంటూ వెళ్ళడం. మా పాప అయితే ఈజీగా దిగిపోయింది లోపలికి. ఇంకా వాళ్ళైతే రోప్‌లోకి వెళ్ళారనమాట. మా బాబు, మా మామయ్య వాళ్ళు లోపలికైతే అటు ఇటు వెళ్ళాము. వ్యూ అయితే మస్తుంది ఇక్కడ. ఇంకా ప్రశాంతంగా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఇంకా 365 ఒత్తులైతే వెలిగించాలని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అన్నీ తీసుకొని గంగమ్మకైతే మంచిగా దండం పెట్టుకొని ఫస్ట్ అయితే మంచిగా దండం పెట్టుకొని వాటర్లో ఒక 5 టైమ్స్ మునిగిన తర్వాత ఇంకా దీపం అయితే పెట్టేసి ఇంకా ఆ బట్టలు అక్కడి నుంచి ఇంకా శ్రీశైలం అమ్మవారి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళామంట. ఇంకా ఇక్కడ మా అత్తమ్మ అయితే ఇంకా మస్తు జారుతుంది లోపల అసలుకి. ఏడ పడిపోతామా అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఫోన్ అయితే మా వదిన కూతురికి ఇచ్చేసి ఇంకా మేమైతే ఇంకా 5 టైమ్స్ మునిగిన తర్వాత అత్తమ్మ అక్కడ కొబ్బరికాయ ఎక్కడ తడిచిపోతుందో, మళ్ళీ అగ్గిపెట్టి ఎక్కడ తడిచిపోతుందో అన్న టెన్షన్లో అత్తమ్మ అయితే ఇంకా ఆగింది. ఫస్ట్ నేనైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత అత్తమ్మ అయితే చేసేసింది అనమాట. ఇంకా జాగ్రత్తగా ఇంకా నీట్గా అవి తడవకోకుండా ప్రశాంతంగా నీట్గా పట్టుకొని జాగ్రత్తగా ఇంకా మంచిగా మునిగిన తర్వాత ఇంకా ఇక్కడ చాలామంది ఇంకా చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఏదైనా మనకి మంచిగా అనిపిస్తలేదంటే ఈ వాటర్లో స్నానం చేసేసి అమ్మవారికి మొక్కుకొని ఇంకా హారతి ఇచ్చేసి అమ్మవారికి అయితే దండం పెట్టుకుంటే చాలా మంచిదంట. సో ఇంకా అదేవిధంగా మేమైతే ఈసారి ఖచ్చితంగా ఇంకా అందులో స్నానం చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి అంత లోపలికి ఉన్న ఇబ్బంది లేకుండా మంచి హ్యాపీగా దిగి అమ్మవారికి దగ్గర స్నానం చేసేసి పాతాళ గంగల ఇంకా మీదికైతే వచ్చేసినాం అనమాట. ఇంకా అత్తమ్మ కూడా వచ్చేసింది. మా ఫ్యామిలీ అందరం ఎంజాయ్ అనమాట. చూస్తూ ఉండండి. స్టెప్స్ అయితే ఇంకా ఎక్కుతున్నాం. అబ్బా దిగడం ఈజీగా ఫాస్ట్గా దిగేసినాం. ఎక్కడ మాత్రం హార్డ్. సో వ్యూ అయితే మస్తు ఉంది ఇక్కడ చూడండి. ఇంకా వచ్చేటప్పుడైతే ఇంకా పాపనైతే తీసుకురాలేదనమాట. ఇంకా పాపనైతే తీసుకురాలేదు. వచ్చేటప్పుడు ఇంకా రోప్లోనే పంపించేసిన. మస్తు హార్డ్ ఉంది ఎక్కేటప్పుడు, కానీ హ్యాపీగా దేవుని ఓం నమ శివాయ అనుకుంటే ఎక్కేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా దర్శనంకి అయితే వీడియో తీసుకెళ్ళలేదనమాట. సో ఇంకా నైట్ అయితే మంచిగా ఒక జస్ట్ 1.5 అవర్లోనే దర్శనం అయితే ప్రశాంతంగా అయిపోయింది. ఫోన్ వెళ్ళలేదు కదా. ఆ తర్వాత మా కుమ్మరసత్రంలోకి అయితే ఫుడ్ అయితే పెడుతున్నారు అనమాట. ఇక్కడైతే తినేసినాం అనమాట. తినేసి ఇంకా అక్కడ దేవుడి దగ్గర కొంచెం ప్రసాదం లెక్క తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ సత్రంలోకి వచ్చేసి ఇక్కడ అందరం కలిసి అయితే అన్నం అయితే తిన్నాం. మస్తు అంటే మస్తు పెట్టారన్నమాట ఫుడ్. ఇక్కడ చాలా బాగుంది. చాలా మెయింటెనెన్స్ కూడా మస్తు ఉంది. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. మేము తీసుకున్న మాకు వచ్చిన రూమ్ అయితే ఇదనమాట. ఇంకా అందరం కలిపి ఒకటే రూమ్లో ఉందాంలే, ఇంకా వచ్చింది అందరం కలిసి ఉండడం కదా అని చెప్పేసి అందరం ఒకటే రూమ్లో హ్యాపీగా పడుకున్నాం అన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచేసి ఫాస్ట్గా వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ లేట్ అయింది. ఆ తర్వాత స్నానం చేసేసి నెక్స్ట్ అయితే సాక్షి గణపతి దగ్గరికి వచ్చేటప్పుడు సాక్షి గణపతిని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలన్నమాట శ్రీశైలం వచ్చిన వాళ్ళు. సో ఇంకా అక్కడ దర్శనం చేసుకున్నాము. సాక్షి గణపతి టెంపుల్ అయితే అసలు ఎంత ప్రశాంతంగా ఉన్నంత అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇంక ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళే టైంకి ఇక్కడ కొబ్బరికాయలు ఒక్కటి నాకు బాధ అనిపించింది. అసలు కొబ్బరికాయలు ఎవరిని కొట్టనిస్తలేరు. తీసుకుంటున్నాము బట్ కానీ వాళ్ళే కొడుతున్నారు, వాళ్ళే చేస్తున్నారు. కొబ్బరికాయలు మనల్ని కొట్టనిస్తే బాగుండు అనిపించింది నాకైతే. ఇంకా కొబ్బరికాయ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయినామని చెప్పి ఈరోజు అక్కడ ఒక యజ్ఞం కూడా జరుగుతుందనమాట. ఇంకా ఇక్కడ యజ్ఞం చేయించుకుంటే చాలా మంచిదంట. కానీ మనకి టైమింగ్స్ కుదిరినప్పుడు వీలుంటే ఖచ్చితంగా అందరూ ఒకసారి యజ్ఞం చేయించుకుంటే చాలా మంచిదంట. ఇంకా తొందరగా అయిపోయింది ఇక్కడ కూడా దర్శనం. చూడండి యజ్ఞం అయితే మంచిగా అందరు కూర్చొని అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత మా బాబు చేత కొంచెం మందికి ఇంకా మనీ ఇప్పించేసి మళ్ళీ ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాము. అసలు ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళాలనిపిస్తుంది అనమాట టెంపుల్స్కి. నాకెందుకు అసలుకి లాస్ట్ ఇయర్ వెళ్ళినాం, మళ్ళీ ఈ ఇయర్ కూడా శ్రీశైలం వెళ్ళాం. నెక్స్ట్ ప్లాన్ అయితే తిరుపతి ఉందన్నమాట. ఇంకెప్పుడు ఏంటి అనేది టికెట్స్ కొంచెం పెద్ద ఫ్యామిలీ కదా, మాకు అందరికీ టికెట్స్ దొరకడానికి కొంచెం కష్టమైపోతుంది. ఇంకా వెళ్తూ ఇంకా మార్నింగ్ ఏం తినలే కదా, ఇంకా మధ్యలో అయితే టీ దగ్గర అయితే ఆపేసారనమాట మా వాళ్ళు. అసలు టీ అయితే అస్సలు బాగాలేదు ఇక్కడ, నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా అందరూ అయితే తీసుకుని నేనైతే మా పాప పడుకుందని చెప్పేసి ఇంకా కార్లోనే కూర్చొని టీ అయితే తాగేసాను అనమాట. గాలి అయితే మస్తు అంటే మస్తు వస్తుంది, నో ప్రాబ్లం. ఇంకా ఆ తర్వాత ఉమా మహేశ్వరం వెళ్ళాం అనమాట. నెక్స్ట్ చూస్తుండండి. బటర్ఫ్లైస్ ఇక్కడే పెట్టారంట పార్కింగ్. బస్ నేను ఒక స్నాప్ తీసుకుంటా, పట్టుకో.
ఇక్కడ ఉమామహేశ్వరాలు ఏంటంటే పైకి అయితే వెహికల్ వెళ్ళదంట. సో ఇక్కడ టికెట్ తీసుకొని బస్సులో వెళ్ళాలన్నమాట. మంచిగా అనిపించింది. ఇక్కడ కూడా మేము ఇంకా ప్రశాంతంగా ఉంటుందేమో వెహికల్ తీసుకొని పైన వెళ్ళి అన్నీ చూడొచ్చు అనుకున్నాం. బట్ కానీ ఇంకా అక్కడ కంపల్సరీ వెహికల్ అనేది ఏదో లేదంట. ఇంకా బస్సులోనే వెళ్ళాలని చెప్పేసి అంటే అసలు ఇక్కడ వ్యూ కూడా అసలు అదుర్స్ అంటే అదుర్స్. అసలు ఈ వ్యూకేనే పడిపోవచ్చు అండి. శ్రీశైలం వెళ్ళాలనుకుంటే వ్యూ కోసమే వెళ్ళొచ్చు. ఉమామహేశ్వరం టెంపుల్లో కూడా పైనుంచి కొండల నుంచే వాటర్ వస్తాయంట. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ వాటర్ కంటిన్యూగా ఎప్పుడు వస్తూనే ఉంటాయంట. ఇంకా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా టైంకి అన్నదానం పెడుతున్నారు. సో ఇంకా దేవుడు అన్నదానం ఎందుకు వద్దనాలే, ఖచ్చితంగా తినాల్సిందే కదా అని చెప్పేసి ఇంకా తినేసి పిల్లలకైతే తినిపిస్తున్నారు అనమాట. అస్సలు తినట్లేదు వీళ్ళు. ఇంకా జర్నీ ఎట్లుంటుంది, వీళ్ళని కొంచెం వదిలేస్తాం కదా అని చెప్పేసి ఇంకా వీళ్ళు ఆయనతో వదిలేస్తున్నారు. ఫోన్ ఇచ్చుకుంటూ అది ఇచ్చుకుంటూ ఇది ఇచ్చుకుంటూ మంకీలని చూపించుకుంటూ ఇంకా మొత్తానికైతే వాళ్ళకి కూడా తినిపించేసాం అనమాట. ఇక్కడ కూడా ఫుడ్ బాగా పెట్టారు. అసలు ఎక్కడైనా సరే అన్నదానంలో ఫుడ్ అయితే మస్తు టేస్ట్ ఉంది. ఎక్కడ కూడా కొంచెం కూడా ఎవ్వరు తగ్గట్లేరు. శ్రీశైలంలో బాగుంది, మా కుమారి అన్న సత్రంలో బాగుంది, ఇక్కడ ఉమామహేశ్వరంలో బాగుంది. అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ అయితే డిండి అనమాట. నెక్స్ట్ వస్తున్నాం అనమాట. బయలుదేరిన తర్వాత డిండి, మా మామయ్య చిన్నప్పటి నుంచి డిండి అంటే వినడమే కానీ ఎప్పుడు చూడలేదంట. తన కోసం అయితే మళ్ళీ ఇక్కడ డిండి దగ్గర ఆగేసి ఖచ్చితంగా ఆ స్టెప్స్ అన్ని నేను ఎక్కుతాను ఎట్లయినా అని చెప్పేసి తన కొరకు చూస్తున్నాం. చాలా బాగుంది వాటర్ అయితే, అసలు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కేసరికి దమ్ము వస్తుంది చూడండి. వాటర్ చెప్పి వాటర్ అక్కడ ఫోటో తీద్దాం. అసలు మా మామయ్య చూడండి ఎంత కష్టమైనా సరే తను చూడాలన్న ఆశతోటి ఇంకా స్టెప్స్ అన్నీ అయితే ఎక్కేసి వచ్చిండు. ఇక్కడ నేను చిన్న క్లిప్ అయితే ఇంకా తీసుకున్నాను అనమాట. డ్రెస్ మీద నడుచుకుంటూ డ్రెస్ మనం రివ్యూ ఇద్దామని చెప్పేసి చాలా కంఫర్ట్ ఉంది. ఈ డ్రెస్ అయితే మస్తు అంటే మస్తు ఉంది. జస్ట్ 800 బిలోనే వచ్చింది నాకు. మస్తు అంటే మస్తు ఉందని చెప్పేసి వీడియో తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఈ వ్యూ చూస్తుంటేనైతే ఇంకా అక్కడే ఉండిపోవాలనిపించింది. నాకైతే అంత మంచిగా అనిపించింది. మా శ్రీశైలం ట్రిప్ అయితే ఈ విధంగా ఇంత మంచిగా జరిగింది. వీడియోస్తో ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. డ్రెస్ అయితే మస్తు తీసుకొని బాయ్ బాయ్.